హలో! అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాటల్లో మమకారం. దీన్నే ప్రేమగా మాట్లాడే కళ అని కూడా అంటారు. ఒక మాట ఒక మనస్సును గెలుచుకుంటుంది. అదే ఒక మాట ఒక మనసును నొప్పిస్తుంది. అంటే ఒక బంధం బలపడాలి అన్నా, ఒక బంధం క్షీణించాలి అన్నా అది నీ చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు మనం కోపంగా మాట్లాడుతుంటాం. ఎదుటి వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం. తర్వాత అయ్యో! నేనిలా మాట్లాడానేంటి? నేనిలా అనాల్సింది కాదు కదా! అని మనలో మనం బాధపడతాం. మళ్ళీ వెళ్లి మనం వాళ్ళ దగ్గర మాట్లాడినా, అవతలి వాళ్ళు ముందున్నంత ప్రేమగా అయితే మనతో మాట్లాడరు. ప్రేమగా మాట్లాడడం అంటే సాఫ్ట్‌గా మాట్లాడడం అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. ప్రేమగా మాట్లాడడం అంటే సాఫ్ట్‌గా మాట్లాడడం మాత్రమే కాదు. గౌరవంగా మాట్లాడడం, అర్థవంతంగా మాట్లాడడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం. కొన్నిసార్లు అవతలి వాళ్ళు మనల్ని అంటే ఇబ్బంది పెట్టేలా, బాధ పెట్టేలా మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్‌గా ఉంటే కొంతమంది అనుకుంటారు, ఓహ్! ఏం చేత కాదు భయపడుతున్నట్లున్నారు. అందుకే సైలెంట్‌గా ఉన్నారు అనుకుంటారు. కానీ అక్కడ అంటే అవతలి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సైలెంట్‌గా ఉండడం అది అందరికీ చేత కాదు. అవతలి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం సైలెంట్‌గా ఉంటున్నామంటే అది బలహీనత కాదు. అది చాలా మెచ్యూర్డ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అవతలి వాళ్ళు మన మాట వినాలి అంటే ముందు మనం మాట్లాడేది వినయంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడాలి అంటే చిన్న చిన్న సంతోషాన్ని కలిగించేటటువంటి మాటలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. "నువ్వు పెట్టిన కాఫీ చాలా బావుంది. వావ్! ఈరోజు నువ్వు తీసుకొచ్చిన ఈ డ్రెస్ చాలా బావుంది. నాకు నచ్చింది." ఇలా చిన్న చిన్న మాటలు చెప్తుంటే ఆ వ్యక్తుల మధ్య ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. మాటలనేటివి కేవలం శబ్దం మాత్రమే కాదు. అవి మనసుకు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తాయి.